డోర్నకల్ మండలం అంబాపాలెం రైతు వేదికలో శుక్రవారం పోస్ట్ బడ్జెట్ ఆన్ అగ్రికల్చర్ ట్రాన్స్ఫర్మేషన్ కార్యక్రమాన్ని వర్చువల్ విధానంలో నిర్వహించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పాల్గొన్న ఈ సమావేశాన్ని రైతులు వీక్షించారు. అనంతరం ఆత్మ కార్యక్రమం భాగంగా రైతులకు వ్యవసాయ అనుబంధ శాఖలపై సాంకేతిక పరిజ్ఞానం అంశంపై శిక్షణ ఇచ్చారు. ఈ కార్యక్రమానికి ఆత్మ కమిటీ చైర్మన్ ఎన్ సుధాకర్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడుతూ మార్పులు తీసుకొచ్చి వ్యవసాయాన్ని లాభసాటిగా చేయడానికి రేవంత్ రెడ్డి గారు ప్రయత్నం చేస్తున్నారు. దానిలో భాగంగానే మన డోర్నకల్ నియోజకవర్గం లోపల ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఎవరు వేయకముందే ఆత్మ కమిటీని వేసి రైతులకు మరింత సహాయాన్ని అందించాలని ప్రభుత్వ గారు మన మరిపేట డివిజన్ లోపల మొట్టమొదటి ఆత్మ కమిటీని వేయడం జరిగింది. దానికి ఒక క్రియాశీలమై ఉండాలనేటువంటి ఆలోచనతోనే నన్ను దాన్ని చైర్మన్ గా చేయడం, అదేవిధంగా మిత్రులందరినీ కూడా డైరెక్టర్స్ గా చేయడం జరిగింది. వారికి సందర్భంగా హృదయపూర్వక శుభాకాంక్షలు. వారు వేసిన ముహూర్తమా, రేవంత్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన ముహూర్తమా, ఏది ఏమైనా ఒక 10 సంవత్సరాల తర్వాత ఈ ఆత్మకు నిధులు రావడం అనేది జరిగింది. అది రైతులందరి మనందరి కూడా అదృష్టంగా భావిస్తున్నారు. ఎందుకంటే అనేక పరమైనటువంటి అంశాలు మొన్ననే ఒక 15-20 రోజుల ముందు మరిపేడ మండల డివిజన్ కేంద్రం లోపల వ్యవసాయానికి కావాల్సినటువంటి యంత్రాలను, పనిముట్లను మెరుపాడు డివిజన్ ఆధ్వర్యం లోపల పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు ముఖ్య అతిథిగా వచ్చేసి మేడం గారి ఆధ్వర్యం లోపల రామచంద్ర గారి నాయకత్వం లోపల పంపిణీ చేయడం జరిగింది. అవి రోటవేటర్ సా, పవర్ స్ప్రేర్ సా, లేకపోతే గడ్డి గోపులు కట్టేటువంటి యంత్రాల, రకరకాల యంత్రాలను పంపిణీ చేయడం కూడా జరిగింది. అదేవిధంగా మారుతున్న కాలానికి అనుగుణంగా ప్రపంచం లోపల కాలం అత్యంత వేగంగా మారుతుంది. ఆ మారుతున్న కాలానికి అనుగుణంగా సాంకేతిక అంశాలను వ్యవసాయ రంగం లోపల చొప్పించడానికి, సాంకేతిక అంశాలను అందిపుచ్చుకోవడానికి ఈ యొక్క ఆత్మ పనిచేస్తూ ఉంటుంది. ఇప్పుడే నరేంద్ర మోడీ గారు చెప్పిండ్రు, జోడిస్తే ఎలాంటి ఫలితాలు వస్తాయనేది కనుక ఉదాహరణ కనుక మనం తీసుకుంటే, ఇప్పుడు ఒక డ్రోన్ వ్యవస్థ కానీ, మనం పవర్ స్పేర్ తో మనం అనేక సంవత్సరాలుగా మనం వ్యవసాయం చేస్తూ ఉన్నాం. అది కొట్టడానికి ఖర్చు ఎక్కువ అవుతుంది, అదేవిధంగా పని ఎక్కువ అవుతుంది. డ్రోన్ కనుక వ్యవస్థను కనుక మనం ఉపయోగించినట్టయితే అతి తక్కువ కాలం లోపల అతి తక్కువ ఖర్చుతో టెక్నాలజీ డ్రోన్ ద్వారా మనకు ఉపయోగపడుతుంది. అందుకనే ఈ డివిజన్ లోపల డ్రోన్లను మనం రాయితీతో అంటే 50% రాయితీతోని డ్రోన్లను సరఫరా చేయాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించడం, ఉత్సాహవంతమైనటువంటి రైతు యువకులు దాని లోపల శిక్షణ తీసుకోవడానికి కూడా ఒక 30,000 కనుక చెల్లిస్తే డ్రోన్ టెక్నాలజీని, డ్రోన్ ఏ విధంగా నడిపించాలనే